ఏంటి పూరి, నువ్వు కూరలు చేస్తే ఇలాగే ఉంటాయా? ఉప్పు అస్సలు లేదు. ఏం లేకపోతే తినలేవా? ఉప్పు కారం తగ్గిస్తే కాస్త పౌరుషమైనా తగ్గుతుంది. ఉప్పు కారం ఎక్కువైతే కోపం వచ్చినప్పుడు ఒంటి మీద స్పృహ ఉండదు. మనిషికి మేకకి తేడా తెలియకుండా కోసి చంపేద్దామనుకుంటారు. భూమి వద్దు. ఈ రోజు మీరు నన్ను ఆపాలని చూడకండి అత్తయ్య. హాస్పిటల్లో ఆఖరి నిమిషంలో మీరు అడ్డుకుని ఉండకపోతే ఈరోజు ఏం జరిగేదో మీకు తెలీదా? ఈయన గారు అపూర్వని చంపేసి వెళ్లి జైల్లో కూర్చునేవారు. రేపటి నుంచి మీకు కొడుకు ఉండేవాడు కాదు, నాకు భర్త ఉండేవాడు కాదు. భూమి, ఇప్పుడు చెప్పండి, నిన్న అర్ధరాత్రిలో మీరిద్దరూ బయటికి ఎందుకు వెళ్లారు? ఉదయం రెస్టారెంట్లో కనిపించిన భూమి నన్ను వాష్రూమ్లో లాక్ చేసి ఎందుకు వెళ్ళిపోయింది? అంత క్యారేజ్ పట్టుకుని భూమి హాస్పిటల్కి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇదిగోండి, మీ ఇద్దరిని హాస్పిటల్ సీసీటీవీలో నేను చూశాను. చెప్పండి, నాకు తెలియకుండా నా వెనక ఏం జరుగుతుందో నాకు తెలియాలి. సరే, ఇంత దూరం వచ్చాక నీ దగ్గర ఎందుకు దాయాలి? నేను చెప్తాను. ఏయ్, నువ్వు కూర్చో కూర్చో. నువ్వు నోరు విప్పితే అబద్ధం, క్షణం మారితే మాట మారుస్తావు. కూర్చో, నేను నిన్ను నమ్మను. కూర్చో. అమ్మా, నువ్వు చెప్పు. ఇదిగో, నిన్న అర్ధరాత్రి నుంచి నువ్వు నన్ను హాస్పిటల్లో అడ్డుకున్నంత వరకు ఏం జరిగిందో చెప్పు. ఏం చేద్దాం? చెప్పుతూ ఇదిగో, నువ్వు నిజం చెప్తావన్న నమ్మకం నాకుందమ్మా. చెప్పు.